హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జిల్లా కోర్టుల్లో భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఫిలప్ చేయబోతున్నారు. గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈవెన్ హైకోర్టు 300 వేకెన్సీస్ వచ్చినప్పుడు కూడా చెప్పాను. దీన్ని మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. నవంబర్ లేదా డిసెంబర్లో జిల్లా కోర్టుల్లో భారీగా వేకెన్సీ రాబోతున్నాయి అని కూడా చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే స్టెప్స్ ఉన్నాయి. మనకు తొందరలోనే జాబ్ క్యాలెండర్ రూపంలో రాబోతా ఉంది. అదేంటి సార్ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చారు కదా, ఎక్కడ కూడా కోర్టు ప్రస్తావన లేదు కదా. సో దాన్ని కూడా చెప్పడం, జిల్లా కోర్టు ఉద్యోగాలకు మరి జాబ్ క్యాలెండర్ సంబంధం లేదు. జిల్లా కోర్టు అనేది సపరేట్గా వస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అందిన మరో శుభవార్త ఏమంటే, ఇక జిల్లా కోర్టులో ఉండే ఉద్యోగాలను కూడా మనకు జాబ్ క్యాలెండర్లో కలిపి ఇవ్వాలనేసి ప్రపోజల్ అయితే రావడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. మరి ఎవరైతే జిల్లా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ యొక్క జిల్లా కోర్టుల్లో కానీ హైకోర్టులో కానీ ఉద్యమం కోరుకుంటున్నారో, ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో, నేను గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టలేను అనుకున్నప్పుడు మనకి ఇది చాలా గొప్ప అద్భుతమైన అవకాశం. సింపుల్ సిలబస్, సింపుల్ ఎగ్జామినేషన్, సింగిల్ టైర్ ఎగ్జామినేషన్తోనే ఇంటర్వ్యూ లేకోకుండా, నెగిటివ్ మార్క్ లేకోకుండా వచ్చే ఒక మంచి శాలరీతో వచ్చే ఉద్యోగాలు కాబట్టి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఆ విషయాలు ఇక్కడ చూద్దాం. సో జాబ్ క్యాలెండర్తో పాటే అనమాట. సో భారీగా జిల్లా కోర్టుల ఉద్యోగాలు, దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓకే ఈ యొక్క మంత్రి మండలి అయితే ఆమోద ముద్ర వేసింది. దాన్ని నేను ప్రూఫ్ ఇస్తా. మరి చూస్తే మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు ఫుల్ కోర్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అప్లై చేశారో, అదేవిధంగా జిల్లా కోర్టులు పడుతున్నాయి కదా, వాటికి అప్లై చేయబోతున్నారో మీకు అందరికీ కూడా ఇక్కడ ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. మరి డౌట్ వస్తుందేమో, సార్ హైకోర్టు వేరే జిల్లా కోర్టులు వేరే కదా, ఇప్పుడు ఈసారి హైకోర్టులో మనకి సిలబస్ మారింది కదా, మరి దీనికి ఏముంటుంది? ఒకసారి గమనించిన మిత్రమా, ఒక్కసారి సిలబస్ మారింది అంటే కొత్తగా అదే సిలబస్ కంటిన్యూ అవుతూ ఉంటుందని అర్థం. ఇంకా ఇక మీదట జిల్లా కోర్టులో వచ్చినా కూడా కంపల్సరీగా మనకు హైకోర్టుకి ఏమైతే సిలబస్ పెట్టారో అదే సిలబస్, అదే ప్యాటర్న్, అదే ప్రొసీజర్ ఫాలో అవుతారని భావించండి. మరి మనకి ఉత్తమ్స్ అకాడమీలో డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. సో ఫుల్ కోర్స్ ఉంది. సో ఫుల్ కోర్స్ దీనికి సంబంధించి అసిస్టెంట్ ఉద్యోగాలు, ఎగ్జామినర్, టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన అన్నింటికీ కూడా కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి 100% సిలబస్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్, దాంతోపాటుగా మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తాం. 100+ టెస్టులకు పైగా మీకు ఉంటాయన్నమాట. అదే మాదిరిగా టాపిక్ వైజ్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 1499 రూపీస్ మాత్రం, 6 months వ్యాలిడిటీతో. అదే మాదిరిగా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఎవరైతే మేము ఆల్రెడీ చదువుకున్నాము, గ్రూప్స్ ప్రిపరేషన్ కొనసాగించాము, డిఎస్సి ప్రిపేర్ అయినాము, అటువంటి వాళ్ళ కోసం ఓన్లీ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. 50+ పేపర్స్ అందుబాటులో ఉంటాయి. సో 100+ గ్రాండ్ టెస్ట్లు మీకు అందుబాటులో ఉంటాయి. విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. దీని 100% రియల్ టైమ్ మార్క్ ఎగ్జామినేషన్స్. అదే మాదిరిగా దీని కాస్ట్ వచ్చేసి 499 రూపీస్, 6 months వ్యాలిడిటీ. అదే మాదిరిగా మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ కోర్స్ మన కాడ ఉంది. సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకు ఫుల్ కోర్స్ ఉంది. దీంట్లో కూడా 50+ మోడల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. కాస్ట్ వచ్చేసి 599 రూపీస్, 599 రూపీస్ ఉందన్నమాట. మరి న్యూస్ ఏంది ఒకసారి చూద్దాం. మరి ఇక న్యూస్ ఒకసారి చూస్తే, కొత్తగా 96 కోర్టుల ఏర్పాటు. కొత్తగా 96 కోర్టుల ఏర్పాటు. హైకోర్టు ప్రతిపాదించిన ఎవరండి హైకోర్టు ప్రతిపాదించిన విధంగా కొత్తగా 96 కోర్టులు, వాటిల్లో 1730 పోస్టుల భర్తీకి, 1730 పోస్టుల భర్తీకి. ఎందుకంటే జిల్లాలు ఏర్పాటు కాబడ్డాయి, కొత్త జిల్లాలు, వాటికి అనుగుణంగా కోర్టులు కూడా పెంచాలి కాబట్టి మరి కొత్తగా 96 కోర్టులు ఏర్పాటు కాబోతున్నాయి. హైకోర్టులు కాదు, జిల్లా కోర్టులు కొత్తగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలను బట్టి ఆ యొక్క జిల్లా కోర్టులన్నీ ఏర్పాటు కాబోతాయి అన్నమాట. అంటే ఇక్కడ జిల్లా కోర్టు అంటే జిల్లాలో ఒక కోర్టు అని కాదు, జిల్లాలో కోర్టు ఉంటే అది దాంతోపాటుగా చుట్టుపక్కల పెద్ద మంచి టౌన్స్ ఉంటే అక్కడ కూడా కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. వాటిలో 1730 పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎవరు? మంత్రి మండలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీటిని జాబ్ క్యాలెండర్లో కలిపి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించారు. చూసారా, మొత్తం 1730 వేకెన్సీస్ ఉన్నాయి.
కొత్తగా జిల్లాలు ఏర్పడినాయి కాబట్టి అక్కడ కోర్టులు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. వీటిలో మొత్తం 1730 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలి. అయితే 1730 వేకెన్సీస్ కూడా మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చాం కదా, ఆ యొక్క జాబ్ క్యాలెండర్తో పాటుగా వీటికి కలిపి నోటిఫికేషన్ ఇవ్వండి అని ఆదేశించారు. మరి ఎప్పుడు రావచ్చు అంటే మనకు ఆల్రెడీ 3 డేట్స్ రావడం జరిగింది. గ్రూప్ 2 సంబంధించి, డిఎస్సికి సంబంధించి, మరి గ్రూప్ 1కు సంబంధించి, టీచర్ పోస్ట్ సంబంధించి. సో లాస్ట్లో డిఎస్సి ఉంది. సో మనకు మేబీ ఇది ఖచ్చితంగా మనకు ఆగస్టు పైన నవంబర్లో మనకి ఇక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, సిలబస్ తక్కువ, మరి సింపుల్ ఎగ్జామినేషన్స్, సింగిల్ టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి మిగతా అన్నీ కూడా 1 టైర్ 2 టైర్ ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఇక్కడైతే మాత్రం నెగిటివ్ మార్క్ కూడా లేదు. కాబట్టి అది కాకుండా చాలామంది మనకి రాష్ట్రంలో టైపింగ్ హయ్యర్ చేసి స్టెనోగ్రాఫర్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఈ యొక్క కోర్టులు కావాలనుకుంటున్నారో మీరు ఒకవేళ టైపింగ్లో ప్రావీణ్యం ఉంటే, మీరు లోయర్ ఉంటే లోయర్ వాళ్ళు హైయర్కు ప్రాక్టీస్ బాగా చేయండి. ఖచ్చితంగా మంచి మంచి పోస్టులు అయితే రాబోతున్నాయి. మరి ఇది నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కొనసాగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా కొనసాగుతుంది. కాబట్టి కోర్టుల్లో ఒకప్పుడు మాదిరి కాదు, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వేకెన్సీస్ భారీగా వస్తున్నాయి. చాలా చాలా అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా మీ దగ్గర మీ యొక్క లోకల్లో మీరు పనిచేసుకునే గొప్ప అవకాశం, మంచి శాలరీతో పాటుగా మీకు ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క అవకాశాన్ని ఎప్పుడు జారిపెట్టుకోవద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఉత్తమ్ అకాడమీ ఉంది, టర్నింగ్ పాయింట్ క్వశ్చన్ కడప ఉంది. మన యొక్క నెంబర్ 8688080802. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. వాట్సాప్ గ్రూపులు జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కు యాడ్ మీ ఏపీజీసీ అని పెట్టండి. ఏపీహెచ్సి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అని పెడితే మీరు గ్రూప్లు యాడ్ చేసి ఆ గ్రూపుల్లో మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. వీక్లీ ఒకసారి మీకు గ్రాండ్ టెస్ట్ కూడా అందిస్తూ ఉంటాం. మరి ఏప్రిల్ 1st వీక్ నుంచి మనకు గ్రాండ్ టెస్ట్ కూడా ఎవ్రీ సండే మనకి యాప్లో ఫ్రీగా మీకు అందిస్తాం. ఎవ్రీ సండే ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మీకు వాట్సాప్ ద్వారా ఎవరైతే గ్రూపులు జాయిన్ అవుతారో ఆ యొక్క వాట్సాప్ ద్వారా మీకు ఆ యొక్క టెస్ట్ మీకు పంపిస్తాం. దాన్ని మీరు హ్యాపీగా ప్రింట్ తీసుకొని రియల్ టైం మాకు ఎగ్జామ్స్ లాగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లోనే ఉత్తమ్ అకాడమీ అంటే హైకోర్టు జాబ్స్, జిల్లా కోర్టు జాబ్స్, అదే మాదిరిగా జిల్లా కోర్టు జాబ్స్ అంటే ఉత్తమ్ అకాడమీ లాగా పడింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మనకు హ్యాపీగా కాల్ చేయొచ్చు. మనం వాటికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో మా యొక్క ఉద్దేశం మిమ్మల్ని మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం, ఎప్పుడు కూడా మిమ్మల్ని పుషప్ చేస్తూ ఉండడం మన యొక్క అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే మిత్రమా, సో ఇది మాత్రం గొప్ప అద్భుతమైన అవకాశం. వినియోగించుకోండి, ప్రాక్టీస్ చేయండి, వదలొద్దండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.